వాట్ ఇస్ అప్ అమిగోస్? ఇవాళ వీడియోలో మనం ఏం చేద్దామంటే, మనం ఆన్లైన్ డేటింగ్ చేసేటప్పుడు అది బంబుల్ అయ్యి ఉండొచ్చు, టిండర్ అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా అయ్యి ఉండొచ్చు. మనం ఎలాంటి రూల్స్ ఫాలో అవ్వాలో, ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అది టెక్స్ట్ చేసే రూల్స్ అయ్యి ఉండొచ్చు, వాళ్ళని కలిసేటప్పుడు ఉండే రూల్స్ అయ్యి ఉండొచ్చు. ఇలాగ వేరియస్ సిచ్యువేషన్స్కి వేరియస్ రూల్స్ని స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక 5 రూల్స్ని ఈ వీడియోలో మీతో డిస్కస్ చేస్తా. సో వితౌట్ ఎనీ ఫర్దర్ రివ్యూ వీ విల్ డైరెక్ట్లీ గెట్ రైట్ ఇన్. బట్ బిఫోర్ వీ గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏజ్ జూడ్. ఏజూడ్ ఛానల్లో మన ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బీ నోటిఫైడ్. We will get right in. టిప్ నెంబర్ 5 అమిగోస్ ఇస్ ఎవరి బయోస్ని కాపీ కొట్టద్దు. ఎవరికైనా మనం చూసేటప్పుడు మనకి ఎవరిదైనా బయో నచ్చితే అది కాపీ చేసి అదే పెట్టేసుకుంటాం. అది ఒక టర్న్ ఆఫ్ అమిగోస్ అమ్మాయికి. నా గ్రూప్లో ఉండే నా అమ్మాయిలతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు చెప్పిన విషయం ఏంటంటే, బయోస్ అనేవి సిమిలర్గా ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు లెఫ్ట్ స్వైప్ చేస్తారు సీరియస్. ఒకవేళ వాళ్ళు ఆన్లైన్ డేటింగ్లో సీరియస్గా ఉన్నట్లయితే, సో మీకు ఆ ఛాన్స్ మీరు తప్పించుకోకుండా ఉందామనుకుంటే ఒరిజినల్ బయో రాయండి, ఆథెంటిక్ బయో రాయండి. మీరు మిమ్మల్ని ఎక్స్ప్లెయిన్ చేసే బయో ఏదైనా రాయండి, కానీ ఆ బయో బాగుంది అది లేపి పెట్టేద్దాం అనే ఐడియాలో ఉండొద్దు మీరు. సో దట్ ఈస్ మై టిప్ నెంబర్ 5. బయోస్ని కాపీ కొట్టద్దు. టిప్ నెంబర్ 4 అమిగోస్, బీ ఏ జెంటిల్మెన్ వైల్ చాటింగ్. ఆ అమ్మాయి మీకు బాగా తెలిసి, అమ్మాయి మీద మీకు ఎక్కువ కేర్ ఉంటే ఎంత బాగా చాట్ చేస్తారో అంతే బాగా చాట్ చేయండి. ఎక్కువ కొంచెం తేడాగా రాయదు, అమ్మాయి మనకు తెలియదు కదా అని చెప్పి బాగా ఓపెన్ అప్ అయిపోవడం ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్. ఫస్ట్ టైం చాట్ చేసేటప్పుడు మీరు బంబుల్ మ్యాచ్తో కానీ, టిండర్ మ్యాచ్తో కానీ ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్. బీ రెస్పెక్ట్ఫుల్, బీ ఏ జెంటిల్మెన్. సీరియస్గా ఉండే అమ్మాయిలకి, ఎందుకంటే జంక్ అమ్మాయిలకి ఓకే ఫైన్, దే అండర్స్టాండ్, వాళ్ళకి కూడా ఇష్టం, వీళ్ళకి కూడా ఇష్టం, అది బాగానే ఉంటుంది. బట్ సీరియస్గా ఉండే అమ్మాయిలకి, కొంచెం మంచి అమ్మాయిలకి దే డోంట్ లైక్ ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద చాట్స్. మీరు ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇట్లా చాట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్గా నచ్చదు అది. సో ఇది నా టిప్ నెంబర్ 4. గుర్తుపెట్టుకోండి, బీ ఏ జెంటిల్మెన్. అది ఆన్లైన్ అయినా ఉండొచ్చు, ఆఫ్లైన్ అయినా అయి ఉండొచ్చు. అమిగోస్, టిప్ నెంబర్ 3, మీరు ఫొటోస్ డెఫినెట్గా పెట్టాల్సి వస్తుంది. మీరు బంబుల్లో పెట్టినా, టెండర్లో పెట్టినా, ఎక్కడ పెట్టినా ఫోటోలు పెట్టాల్సి వస్తుంది. నేను 2 ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ద పీపుల్ని చూస్తుంటా. ఒక ఎక్స్ట్రీమ్ వాళ్ళు ఏం చేస్తుంటారంటే, ఫోటోషూట్లకి వెళ్ళి రకరకాల ఫేక్ లైఫ్ స్టైల్ని చూపిస్తూ పోర్షే కార్స్ దగ్గర, ఈ కార్ దగ్గర, ఆ బైక్ దగ్గర ఫోటోలు తీసి పెడుతుంటారు. ఒక బ్యాచ్ ఏం చేస్తుందంటే, చాలా సింపుల్గా అసలు వాళ్ళ గురించి ఏ బ్యాక్గ్రౌండో తెలియకుండా, ఏ విధమైన ఐడియా ఇవ్వకుండా జస్ట్ సెల్ఫీ ఫోటోలు 4 తీసి పెట్టేస్తుంటారు. మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ ఎక్స్ట్రీమ్లో కాకుండా ఒక మిడ్ పాయింట్లో ఫొటోస్ పెట్టండి. ఫేక్ లైఫ్ స్టైల్ అనేది ఎప్పుడూ చూపించొద్దు. మీరు ఏ లైఫ్ స్టైల్, మీ ఒరిజినల్ లైఫ్ స్టైల్ ఏంటో దాన్నే చూపించండి. అందులో హాఫ్ ఆఫ్ దమ్ కీప్ ఇట్ ఇన్ ఫోటోషాప్ జోన్ అండ్ అదర్ హాఫ్ కీప్ ఇట్ ఇన్ సెల్ఫీ జోన్. సింపుల్, అంటే లో ఎఫర్ట్ ఫొటోస్ హాఫ్, హై ఎఫర్ట్ ఫొటోస్ హాఫ్. ఈ రెండు మీరు సగం పెట్టగలిగితే మిమ్మల్ని చూసే వాళ్ళకి ఒక ఫుల్ బ్యాలెన్స్డ్ ఐడియా వస్తుంది. అండ్ దెన్ జెన్యున్లీ మీ మీద ఇంట్రెస్ట్ ఉండే అమ్మాయిలు మిమ్మల్ని రైట్ స్వైప్ చేసి మీకు టచ్లోకి రావడానికి వస్తారు. అండ్ దెన్ వాటి సక్సెస్ రేట్ కొంచెం హై ఉంటుంది. సో దిస్ ఈజ్ మై టిప్ నెంబర్ 3. ఫొటోస్ కొంచెం జాగ్రత్తగా, కొంచెం నైస్గా, కొంచెం వెల్ బ్యాలెన్స్డ్గా పెట్టండి. టిప్ నెంబర్ 2 అమిగోస్, డెస్పిరేషన్ చూపించకండి. ప్లీజ్ అమిగోస్, మీ హార్మోన్స్ నాకు అర్థమవుతున్నాయి, ఆ అమ్మాయిలకి అర్థమయ్యేలా చేయకండి. కొంచెం అర్థం చేసుకోండి. డోంట్ బీ సో డెస్పరేట్ వైల్ చాటింగ్. ఇన్ యువర్ వైబ్, ఇన్ యువర్ ప్రెజెంటేషన్ కొంచెం నార్మల్గా ఉండేలాగా, నో డెస్పిరేషన్. ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్లో మాట్లాడండి. హార్మోన్స్ని జస్ట్ చాట్ చేసేటప్పుడు కొంచెం దాచుకోండి, కొంచెం నీట్గా మాట్లాడండి. చాట్ చేసేటప్పుడు స్పెసిఫిక్గా ఈ టిప్, ట్రస్ట్ మీ, దీనికి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గర్ల్స్ ఆల్సో లైక్ ఇట్. బట్ కొంచెం మనం జాగ్రత్తగా, నైస్గా, నీట్గా డీల్ చేయాలి, కానీ డెస్పరేట్గా ఉండకూడదు. డెస్పరేట్గా ఉండేవాళ్ళంటే ఎవరికైనా చిరాకే. సో దట్ ఈస్ మై టిప్ నెంబర్ 2. డోంట్ బీ డెస్పరేట్. అండ్ ఫైనల్లీ అమిగోస్, టిప్ నెంబర్ 1, మీరు కానీ ఆన్లైన్ చాటింగ్లో మీరు టెక్స్ట్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ రెస్పాన్సెస్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ రైట్ స్వైప్స్ కానీ మీకు వస్తే, దాని మీద ఎక్స్పెక్టేషన్ మీరు ఓవర్గా పెట్టుకోవద్దు, అండర్గా పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు జస్ట్ అప్పుడే కలిసారు అమ్మాయిని. దీని పర్పసే టు జస్ట్ చెక్అవుట్ పీపుల్ అండ్ నో హూమ్ యు ఆర్ కంపాటబుల్ విత్. సో అది వర్కౌట్ అవ్వకపోతే మరీ బాధపడిపోకూడదు, వర్కౌట్ అవ్వాలని చెప్పి మరీ ఎక్కువ ట్రై కూడా చేయకూడదు. ఈ రెండింటిని మీరు మైండ్లో పెట్టుకొని ఒక బ్యాలెన్స్డ్గా మీరు ఉండగలిగితే యూ విల్ కమ్ అక్రాస్ అస్ సమ్మన్ హూ హ్యాస్ అ వెరీ స్టేబుల్ మైండ్. బాగా మెచ్యూర్డ్గా వస్తారు. అండ్ దెన్ మీ స్ట్రైక్ రేట్ కూడా హై ఉంటుంది. ట్రస్ట్ మీ, బ్యాలెన్స్డ్గా ఉండండి. దట్ ఈస్ మై టిప్ నెంబర్ 1, విచ్ బ్రింగ్స్ మీ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అమిగోస్, డేటింగ్ అనేది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా బాగా హెల్తీగా చేయగలిగితే యూ విల్ మీట్ ద పర్సన్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ దెన్ మీ లైఫ్ చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. సో ఆన్లైన్ డేటింగ్ అయినా,
దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని కొంచెం జెంటిల్మెన్లా నడుచుకోండి. అండ్ ఆల్సో నా లింక్స్ అన్ని కింద పిన్ కామెంట్లో పెట్టా. అది రెడిట్ అయి ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ కూడా అయి ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే వాట్ ఆర్ యూ డూయింగ్, ఇక్కడ వేసే బట్టలన్నింటినీ అక్కడ పిన్ కామెంట్లో పెట్టి మీకు పిన్ కామెంట్ ఏంట్రా, పోస్ట్ రూపంలో పెట్టి మీకు క్రిస్టల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే. అండ్ దెన్ మీ ఫొటోస్ బయోస్లో మీకు అవుట్ఫిట్ ఇన్స్పిరేషన్స్ కావాలన్నా నా ఇన్స్టాగ్రామ్ ఇస్ ద థింగ్ టు గో టు. కింద పిన్ కామెంట్లో ఉంది, జస్ట్ గో దేర్ అండ్ చెక్ ఇట్ అవుట్. ఐ కెన్ బి యువర్ పర్సనల్ ఫ్యాషన్ అడ్వైజర్. అడియోస్ అమిగోస్.